ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాటి మొదటి పఠనం సీరాపుత్రుని జ్ఞాన గ్రంథం 48వ అధ్యాయము 1 నుండి 13వ వచనం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7 నుంచి 15 వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఈనాటి మొదటి పఠనంలో ఎలీషా ప్రవక్తల యొక్క గొప్పతనాన్ని, దేవుడు వారిని ఉపయోగించిన విధానాన్ని, వారి పరిచర్య ద్వారా దేవుడు చేసిన గొప్ప అద్భుతాలను ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏలియా జీవితాన్ని గురించి సీరాపుత్రుడు జ్ఞాన గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆయన నిప్పు మంట వలె ఆ రథము నుండి దేవుని సమీపానికి ఎత్తబడ్డాడని, ఆ భక్తుడు మొరపెట్టినప్పుడు వర్షం కురిపించబడిందని, ఆయన ప్రార్థన చేసినప్పుడు కరువు కూడా సంభవించిందని, ఆయన పేరు మీదుగా ప్రార్థన చేసినప్పుడు శవములు సైతం కూడా బ్రతికినని, ఆయన మొరపెట్టినప్పుడు రాజులు గొప్ప వ్యక్తులు కూడా మంచాన పడి మరణించారని ఈనాడు ఈ జ్ఞాన గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత ఏలియా ఆత్మను పొందినటువంటి ఎలీషా కూడా అనేక అద్భుతాలు చేసినని, గొప్ప ప్రవక్తగా జీవించినని, అతడి జీవితం మరణించిన తర్వాత కూడా అద్భుతాలు చేశాడని ఈనాడు ఈ మొదటి పట్టణంలో రాయబడి ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దేవునికి అనుంగంగా నిజాయితీగా విశ్వాసపాత్రమైన ప్రతి సేవకుడు కూడా ఇదే విధంగా దీవించబడతాడు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చేయవలసిందల్లా మనం దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని కార్యాలను తూచా తప్పకుండా చేసినట్లయితే సేవకులు, గురువులు ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారని మొదటి పట్టణం తెలియజేస్తూ ఉంది. ఈనాడు సువిశేషాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు భగవానుడు పరలోక జపాన్ని తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. ఈనాడు మనకు కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అనగా ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా తండ్రి నామాన్ని గణపరచాలని, ఏ విధంగా మన సహోదరులను ప్రేమించాలని, ఏ విధంగా మన యొక్క అవసరాల కోసం దేవుని మొరపెట్టాలని ఈనాడు ఈ పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం చేయవలసిందల్లా మన అవసరాల కోసం యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, తండ్రి దేవుని యొక్క నామాన్ని గణపరిచినప్పుడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించినప్పుడు, వారి తప్పిదాలను క్షమించినప్పుడు దేవుడు సకలం మనకు సమకూరుస్తాడని ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆ పరలోక జపాన్ని మనం ప్రతిదినం కూడా జపిస్తున్నాం. ఆ జపించే సమయంలో మనము త్రిత్వైక సర్వేశ్వరులపైన ఆధారపడి జీవిస్తున్నామనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈనాడు మన జీవితం జీవిస్తున్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప. ఆ కృప వలన మనం జీవిస్తున్నాం. కనుక ఈ లోకంలో జీవించినప్పుడే ఎలీషా వలె దేవుని గణపరచాలి, దేవునికి మహిమ చేకూర్చాలి. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు మనం సంసిద్ధంగా ఉండాలని ఈనాడు మనకు 2 పట్టణాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క ప్రేమైనటువంటి శిష్యులుగా జీవించుదాం.